నమస్కారం ఎన్ఎక్స్టీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం కొనసాగుతుంది. 19 ప్రాజెక్టులకు సంబంధించిన 33,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనపై సమావేశంలో చర్చిస్తున్నారు. 35,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలపనుంది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ పెట్టుబడులపై సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు గొడ్డిపాటి రవికుమార్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, సిఎస్కే విజయానంద్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధికి తీసుకొస్తున్న కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్టు ఏపీటీఎస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ తెలిపారు. దీనిలో భాగంగా 26 జిల్లాల్లోనూ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయాలను ప్రారంభిస్తామని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకలాపాలను సమర్థంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సాంకేతిక, సైబర్ సెక్యూరిటీ సేవలను మరింత విస్తరిస్తామన్నారు. ఏపీ అంతటా డిజిటల్ పాలనను ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ విధానాలను అమలు చేసే నోడల్ ఏజెన్సీగా ఏపీటీఎస్ వివిధ రకాల సేవలను అందిస్తుంది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలో ఈ సంస్థ నమోదైంది. కీలకమైన సైబర్ సెక్యూరిటీ ఆడిట్లు, భద్రతా బలహీనతలను అంచనా వేసి వాటి పరిష్కారానికి చొరవ చూపే సామర్థ్యం మాకుంది. రాబోయే రోజుల్లో ఈ సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ ను కేవలం ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలోకి విస్తరించబోతున్నాం. ఇందులో ముఖ్యంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా, ఆరోగ్యం, టెలికాం తదితర రంగాలు ఉండబోతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోనూ సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తద్వారా ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ లక్ష్యం సుమారు 600 కోట్లుగా నిర్దేశించామని మనవ మోహన్ కృష్ణ తెలిపారు. మొదటి గుర్తొచ్చేది ప్రొక్యూర్మెంట్. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా 55,486 టెండర్లు ప్రచురించబడ్డాయి. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ 41,000 కోట్ల రూపాయల కన్నా కూడా ఎక్కువ. ఏపీటీఎస్ చేస్తున్న సేవలను మరింత విస్తరించడానికి ఏపీటీఎస్ జిల్లా స్థాయికి విస్తరిస్తుంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభించబోతున్నాం. జిల్లా ఐటీ మేనేజర్ల రిక్రూట్మెంట్ ప్రస్తుతం కొనసాగుతోంది. అతి త్వరలోనే ఈ ఆఫీసులు అన్నీ కూడా ప్రారంభమయ్యి వర్క్ స్టార్ట్ అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఏపీటీఎస్ ఇలా జిల్లా స్థాయికి విస్తరించడం వల్ల డిస్ట్రిక్ట్ లెవెల్ ఐటీ గవర్నెన్స్ని స్ట్రెంథన్ చేయడానికి, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొక్యూర్మెంట్స్ని మరింత విస్తరించడానికి ఇన్ని బహుముఖ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా డిజిటల్ పాలనను ముందుకు తీసుకెళ్లటాన్ని, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టపరచడానికి, ప్రొక్యూర్మెంట్స్ని మరింత పెంచడానికి, రాష్ట్రంలో టెక్నాలజీ సేవలను మరింత విస్తృతపరిచి ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, తద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం పెరిగి రాష్ట్రాభివృద్ధికి భూమి అంటే మన దేశంలో గౌరవం, సెంటిమెంట్ తో పాటు ఆర్థిక భరోసా ఇస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఐటీసీ హోటల్లో భూముల రీసర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్ పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జాతీయ వర్క్ షాప్ కార్యక్రమం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ భూ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్ లో ఉంటున్నాయని, దీనివల్ల యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సుమారు 100 సంవత్సరాల తర్వాత భూముల సర్వే కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమానికి సిబ్బంది కొరత, నిధుల సమస్య లేకుండా చూస్తామన్నారు. నిర్దేశించిన సమయానికి సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. భూ సర్వే వలన చిన్న, సన్నకారు రైతులకు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అలగని సత్యప్రసాద్ పాల్గొన్నారు. రూరల్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి ఒక డివిజన్ ఇది. ఈ డివిజన్ ద్వారా కంట్రీలో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా ఒకటి డిజిటైజ్ చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో. అయితే ఈ మ్యాప్స్ అన్నీ కూడా 100 years బ్యాక్ రీసర్వే చేసినటువంటివి. ఈ 100 yearsలో తీసుకోలేదు కాబట్టి ఫ్రెష్గా చాలామందికి మారిపోయినాయి కాబట్టి ఇవన్నీ ఫ్రెష్గా రీసర్వే చేసి వీటన్నిటినీ రికార్డ్ ఆఫ్ రైట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఆన్లైన్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం ఉంది. అయితే దీనికి కావాల్సిన ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్ ప్యాకేజ్ కూడా ఉంది. బోత్ రూరల్కిను అర్బన్లో పైలట్ ప్రోగ్రామ్ కింద చేస్తూ ఉన్నాం.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని స్టేట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా వేరే 2 స్టేట్స్ గుజరాత్, వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి బాగా చేస్తూ ఉన్నారు. మిగిలిన స్టేట్స్లో అంత ప్రోగ్రెస్ సరిగా లేదు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటే అన్ని స్టేట్స్లో కూడా డిజిటైజేషన్ ప్రాపర్గా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశాం. అయితే నేను ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఒక నేషనల్ ప్రోగ్రాం గుంటూరులో తక్కువగా జరుగుతాయి కాబట్టి గుంటూరుకి ఇది ప్లాన్ చేస్తే మా ఆఫీసర్స్ అందరూ కూడా అగ్రీ చేసి దాదాపు 31 స్టేట్స్, ఆల్ యూనియన్ టెరిటరీస్, సర్వే ఆఫ్ ఇండియా ఇలా అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఏదైనప్పటికీ వాళ్ళందరూ ఇక్కడికి రావటం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి ప్రగతిని కూడా వారందరూ విన్నారు, వేరే స్టేట్స్ వాళ్ళు. ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, మిగిలిన వాళ్ళు కూడా టైమ్లీ మేనర్లో కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని మాజీ ఎంపీపీ నివాసానికి మంత్రి వెళ్లారు. వీరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ ఎంపీపీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేసుకున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో వీరయ్య చౌదరి తనతో పాటు అడుగులు వేశారని లోకేష్ తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ఆయన దారుణ హత్యకు గురికావడం బాధాకరమని అన్నారు. హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామని అన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లోకేష్ వంట మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే సమయంలో 339 అభివృద్ది పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 60 రోజుల్లో 41 కోట్లతో 339 పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కల్లూరుపల్లి వద్ద సభ నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ అభివృద్ది పనులను దేశ సైనికులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులను మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ అభివృద్ది చేయాలన్నా, ప్రజల కోసం పోరాటం చేయాలన్నా ఒక్క శ్రీధర్ రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు. ఆయన ప్రజల అవసరాలు గుర్తించి వారి వద్దకు వెళ్లి పనులు చేస్తారని చెప్పారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఒక చరిత్ర అన్నారు. 339 పనులు ఒకే రోజు ప్రారంభించిన ఘనత ఎమ్మెల్యే కోటంరెడ్డికి చెందుతుందని పేర్కొన్నారు. ఇదే విధంగా ఎంఎస్ఎంఈ పార్కును నెల్లూరు రూరల్ అభివృద్ధి చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. శ్రీధర్ రెడ్డి గారు 816 పనులని 231 కోట్ల 78 లక్షలతో ప్రారంభించారు. వాటిలో 339 పనులు యాక్చువల్గా కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్కి మనందరం రావడం నిజంగా ఇది ఒక చరిత్ర. శ్రీధర్ రెడ్డి గారి గురించి నేనేం చెప్పాను, నాకంటే మీ అందరూ తెలుసు. అతను పట్టుదలకి మారిపోయారు. ఏదైనా పట్టుకుంటే అది ఎందాక వదలదు. నేను చెప్పాను, బీసీ భవన్, అంబేద్కర్ భవన్, నేను సెక్రటరీతో మినిస్టర్తో మాట్లాడాను, చేస్తామన్నారు. త్వరలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే బ్రిడ్జి బ్రిడ్జపాడ దగ్గర బ్రిడ్జ్ అడిగారు, అది కూడా వీలైన తొందరలో శాంక్షన్ చేయించి చేస్తామని సభా సందర్భంగా రోజులందరూ తెలియజేస్తున్నాను. ఈరోజు 339 అభివృద్ధి పనులు పూర్తి చేసి ఘనత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు. ఆమంచల్ దగ్గర 60 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేశాడు. అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడికో ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ పోతుంటారు. మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది. ఇక్కడనే మనము పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొందుతున్నారండి. 2014-19లో వారు మంత్రిగా నగర రూరల్ నియోజకవర్గాలు చేసిన సేవలు చెప్తే మాట్లాడగలిగారు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యేగా లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది. దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ
వారి పార్టీలో వారు మంత్రిగా, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. కాబట్టి ఈ అభివృద్ధిలో వారి పాత్ర. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు కూటమి నేతలు చెరుకూరి తిరుపతిరావు, జూపూడి రంగరాజు, డేగల ప్రభాకర్, గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు హిందూ కాలేజీ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా యాత్ర జరుగుతోందన్నారు. గుంటూరు చంద్రమౌళి నగర్ బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉగ్రదాడికి పాల్పడకుండా పాకిస్తాన్ కు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా బుద్ధి చెప్పిందన్నారు. పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయం ఎన్డీఏ కూటమి విజయంగా అభివర్ణించారు. భారతదేశ సార్వభౌమాధికారం విజయవంతంలో రాజీ పడే ప్రసక్తే లేదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కూటమి నేతలు ఆళ్ల హరి, కంచర్ల శివరామయ్య, చరకా కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దాని దృష్ట్యా పాకిస్తాన్ మళ్ళా కాళ్ళబయానికి వచ్చింది, ఇది అమెరికా ద్వారా. అలాగే అమెరికా ఏదో మేము మధ్యవర్తం చేస్తున్నాం, మీరు ఎవరు కూడా ఇద్దరు సమన్వయం పాటించండి అని చెప్పి చెప్పడం, దానికి మోడీ గారు ఒకటే చెప్పారు, మాకు ఎవరు మధ్యవర్తం అవసరం లేదు, మా యొక్క భారతదేశ సార్వభౌమాధికారాన్ని మేమే కాపాడుకుంటాం. అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తుల్ని మా యొక్క సైనికులు ఏ విధంగా తిప్పికొట్టారో వాళ్ళకి సంఘీభావంగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో, జిల్లాల్లో కూడా ఈ యొక్క తిరంగా యాత్రలు జరపాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు రేపు 15వ తారీఖు జరగబోయే తిరంగా ర్యాలీలో మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉందో ఈ యొక్క 3 పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఈ యొక్క తిరంగా ర్యాలీ వేల మందితో ఈ యొక్క ర్యాలీ జరగబోతుంది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు టీడీపీ అర్బన్ భారతదేశంలో మోడీ గారి నాయకత్వాన భారత సైనికుల యొక్క వీర శౌర్యాలని ప్రపంచం ముందు చాటం ముందరం గమనించాం. పహల్గాంలో జరిగినటువంటి దాడికి స్పందన, ప్రతిస్పందన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది అనేటువంటిది యావత్ ప్రపంచానికి చాటి చూపించాం. ఆర్మీ చేసినటువంటి సాహస కృత్యాలు గత 70 సంవత్సరాలలో భారత ప్రభుత్వం చెప్పినటువంటి ఏ త్రివర్ణ పతాకం ఏదైతే దర్శ చక్రవర్తి ఏదో అది మాత్రమే అన్ని పార్టీలు దీన్ని తీసుకొని ముందుకు పడతాయి. ఈ కూటమి భారతదేశం యొక్క సౌభ్రతత్వానికి, అత్యున్నత స్థానానికి నిలబెట్టడం. మొన్న జరిగినటువంటి పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకి ప్రతీకారంగా ఏదైతే ఉగ్రవాద చర్యల్ని ముట్టు పెడతామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఇచ్చారో దానికి మన దేశం సైనికులు, సాయుధ బలగాలు మొత్తం కూడా పోరాడి భారతదేశం అంటే ఇది అని సాటి చెప్పి భారతదేశ ఆయుధ బలం ఎలా ఉంటుందో మరి పాకిస్తాన్కి చూపినటువంటి మన ఏదైతే సాయుధ బలగాల సైనికులందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే దేశభక్తి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని చెప్పేసి మన సైనికులు చేసినటువంటి ఆ రోజు ప్రదర్శించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి ద్వారా అందరూ కూడా ఐకమత్యంతో ప్రధానమంత్రి మోడీ గారికి, సైనికులకి సపోర్టుగా ప్రతి పౌరుడు ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ, దీని దిశగా రేపు తిరంగా యాత్ర అనేది మరి ముఖ్యంగా భారతదేశంలో ఐకమత్యం అనేది ఏ రకంగా ఉందో కూడా అందరం చూసాం. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకులకి, అలానే ఎవరైతే బోర్డర్లో దేశ రక్షణ కోసం ఉన్నటువంటి సైనికులకి మనోనిబ్బరాన్ని కలిగించే విధంగా రాజకీయ పార్టీలుగా మా వంతు మేము
వాళ్ళ సపోర్ట్గా ఉండాలి అనే ఒక ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ సపోర్ట్గా ఉంటున్నాయి. దానిలో భాగంగానే ఈ 3 రోజులు జరగబోయేటటువంటి ఈ తిరంగా యాత్రలో మీరందరూ కూడా పాల్గొనండి. అందరం కూడా పాల్గొంటే దేశభక్తి అనేది ఎట్లా ఉంటుంది అనేది మన పుట్టబోయే పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకు కూడా తెలియచేయాలి. దేశభక్తి ఉంది కాబట్టి మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన దగ్గర తర్వాత మనం ఈ పాకిస్తాన్తో మళ్ళా పోరాటము చేస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత సైనికులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల కాల్పుల విరమణ విషయంలో అఖిలపక్షంతో చర్చిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మగా మారాడనే విమర్శలు వస్తున్నాయని గుర్తు చేశారు. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేశారు. పాలనా వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ జోక్యంపై ఆయన మండిపడ్డారు. దళితుల స్థితిగతులు మెరుగుపరడానికి పాలకులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వటం లేదన్నారు. రాజధాని అమరావతి రియల్ ఎస్టేట్ కు అడ్డాగా మారకూడదన్నారు. పారదర్శకంగా రాజధాని నిర్మాణం జరగాలన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి పాలనపై అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. యుద్ధం మొదలైంది, మధ్యలో ఆగిపోయింది. అందరం ఊహించాం 1971 ఇందిరాగాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం. లేదు 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం. నేను యుద్ధ వీరులకు మరి సైనికులందరికీ తల వంచి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు. అమెరికా జోక్యం బాగా కనిపిస్తూ ఉంది. ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో. నేనంటలేదు, కానీ అందరూ అనుకుంటున్నారు. ట్రంప్కి భారతదేశానికి ఏంటి మధ్యలో రహస్య ఒప్పందం? ఎందుకు ప్రారంభించారు? ఎందుకు మధ్యలో ఆగిపోయారు? ఎందుకు భారత ప్రభుత్వం పార్లమెంటును కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేకపోతా ఉంది? ప్రారంభించే ముందు కనీసం పార్లమెంటును పిలిచి ఉండొచ్చు, ఉభయ సభలను పిలిచి ఉండొచ్చు, అయిపోయిన తర్వాతన్నా పిలిచి ఉండొచ్చు. కనీసం ఏమీ లేకుండా భారతదేశాన్ని ఒక్క ట్రంప్ ఫోన్ కాల్తో ఆపుతున్నాడు అనేది భారత ఔన్నత్యానికి, భారత సార్వభౌమ అధికారానికి కొంచెం విమర్శలు వస్తున్నాయి. మరి ఏం జరిగింది? ట్రంప్ మోడీ మధ్యలో ఏం జరిగింది? అర్ధరాత్రి ఏమి రహస్య ఒప్పందం ఏం జరిగింది? ఎందుకు సడన్గా యుద్ధాన్ని ఆపారు? యుద్ధంలో చనిపోయారు అనంతపూర్ నుంచి ఒక అబ్బాయి, వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు. భవన నిర్మాణ కార్మికుల సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షులు ముప్పాళ్ల సత్యనారాయణ ఆరోపించారు. ఎన్నికల హామీ మేరకు సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గురువారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ బోర్డుకు సెస్ ద్వారా నిధులు వస్తాయని చెప్పారు. ఆ నిధులతోనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని వివరించారు. ఈ నెల 20వ తేదీన జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను భవన నిర్మాణ కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు రావుల అంజుబాబు పాల్గొన్నారు. జాతీయ ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపు మేరకు ఈ నెల 20వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 17 తీసుకొచ్చి రాష్ట్ర సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసిందో, మేము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము సంక్షేమ బోర్డుని ప్రవేశపెడతాం, పునఃప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ 10 నెలలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు సంక్షేమ బోర్డు ఊసే ఎత్తకపోవటం అమానుషం.
ఈ సంక్షేమ బోర్డుకు ప్రభుత్వ నిధులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సెస్ ద్వారా వచ్చే డబ్బులు మాత్రమే ప్రభుత్వ డబ్బుతో అవసరం లేకుండా ఈ సెస్ ద్వారానే మరి సంక్షేమ బోర్డును నడిపే అవకాశం ఉంది. ఏదైతే భార్య ప్రశస్తే 20,000 రూపాయలు ఇస్తున్నారో, కుమార్తె ప్రశస్తే 2 కానుపులకి 20,000 రూపాయలు కాడికి ఇస్తున్నారు, సహజ మరణానికి 60,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అలాగే యాక్సిడెంటల్ మరణం చెందితే 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్న డబ్బులు మొత్తం కూడా సంక్షేమ బోర్డుకి నిధుల ద్వారా మొత్తం కూడా సెస్ ద్వారానే వస్తూ ఉంటాయి. ఈ సెస్ ద్వారా వచ్చే డబ్బులతో చేసేదాన్ని కూడా మేనమేసాలు లెక్క పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తామన్నా ఇలాకపోవటం చాలా దుర్మార్గంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలుదెరిచి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఈ కార్మికులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ప్రజలను భయం భ్రాంతులకు గురి చేసిందని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. పాస్బుక్లపై సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకునే చరిత్ర జగన్దని ఎద్దేవా చేశారు. భూ రీసర్వే ద్వారా రైతులకు అన్యాయం జరుగుతోందని ఆయన చెప్పారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ భూ రికార్డుల రీసర్వే డిజిటలైజేషన్ వలన రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. ఆధునిక టెక్నాలజీతో భూ రీసర్వే కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకున్నారని పేర్కొన్నారు. గ్రామ సభల ద్వారా ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ఈ కార్యక్రమం రూపొందించామన్నారు. చిత్తశుద్ధితో ప్రతి ఒక్క వారికి కూడా ఒక హక్కుతో పత్రం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే పేదవాడికి చాలా సెంటిమెంట్, ఒక ఎమోషన్ భూమి అంటే. అతని యొక్క బౌండరీస్, అతని యొక్క హక్కు అనేది పకడ్బందీగా ఉండాలా, భావి తరాలకి వాళ్ళు ఏదైతే ఇవ్వాలనుకుంటారో అది పకడ్బందీగా ఇవ్వాలని చెప్పే లక్ష్యంతోనే వాళ్ళు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి సమకూర్చాలని చెప్పే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాజకీయంగా కూడా మాట్లాడంటే గత ప్రభుత్వం ఏదైతే ఉండిందో దాని మీద శ్రద్ధ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఎంతో సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా ఇక్కడ ప్రభుత్వం గతంలో దాన్ని మంచిగా చేయలేదు. ఏదైతే గ్రీవెన్స్ ఉంటే సమయం 40 రోజులు 30 రోజులు ఇవ్వాల్సిన సమయాన్ని 15 రోజుల్లో పెట్టడం. అలాగే మీకు తెలుసు అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి అందరినీ భయభ్రాంతులు చేసినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా భయంతో పోయే దిశగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా, ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయిన తర్వాత వారి యొక్క సపోర్ట్ అక్కడ ఉండటం మాకు ఇక్కడ చాలా అండగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ప్రతి ఒక్క గ్రామంలో ఏదైతే 6,688 గ్రామాల్లో వాళ్ళు అప్పుడు రీసర్వే పూర్తి చేశారో అన్నింటిలో కూడా గ్రామ సభలు పెట్టి ప్రతి ఒక్క గ్రీఫ్ అంటే దాదాపుగా 2,80,000 గ్రీఫ్ వచ్చినాయి. అవన్నీ కూడా 100% రిజాల్వ్ చేసి ఎక్కడైతే మనం చేయలేనటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళని మోటివేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎందుకు చేయలేకపోతున్నాం, గతంలో ఎందుకు తప్పిదంతో మీకు ఇలా జరిగిందని కూడా వాళ్ళకి చేసి డీటెయిల్డ్గా స్పీకింగ్ నోట్ ఇచ్చినటువంటి పరిస్థితి చరిత్రలో ఎప్పుడు లేదు, వాళ్ళు ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఈ రీసర్వేలో ఎలాంటి పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. CCLA మేడము అలాగే మన అడిషనల్ CCLA వారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటా ఉన్నాం. మేము కాన్ఫరెన్స్ పెట్టుకుంటా ఉన్నాం. మీకు గతంలో కూడా చెప్పున్నాం. ఎందుకంటే గతంలో తగ్గిన తప్పిదాలు ఎక్కడ కూడా జరగకుండా ప్రతిదీ కూడా బ్లాక్స్ చేసుకుని 200-250 ఎకరాలకు పెంచకుండా ఒక బ్లాక్ చేసుకుని దానికి ముగ్గురు ఆఫీసర్ని ఒక టీమ్గా ఏర్పాటు చేసి పెట్టాం. అలాగే ఏదైతే రీసర్వే చేస్తూ ఉన్నారో ఆ రైతుకి కంపల్సరీగా కమ్యూనికేషన్ ఇచ్చి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళు బయట ఊర్లలో ఉంటే వాళ్ళతో వీడియో కాల్స్ కూడా మాట్లాడి వాళ్ళ బౌండరీస్ డిమార్క్ చేసి అన్నీ కూడా చేయడంతో పాటు QR కోడ్తో వాళ్ళ పాస్బుక్ కూడా నేను చెప్పే పాస్బుక్స్ అన్నీ కూడా జియో ట్యాగింగ్ చేసి అది QR కోడ్ కొడితే డైరెక్ట్గా ఫోన్ నుంచి వాళ్ళ భూమి మీదకి వెళ్ళిపోయే విధంగా వాళ్ళ బౌండరీస్ కూడా ఇచ్చే విధంగా నూతనమైన పాస్బుక్ కూడా మొన్ననే టెండర్ కూడా అయింది. ఎందుకంటే గత ప్రభుత్వం మీకు చెప్పాం మళ్ళీ వాళ్ళు ఫోటోలు వేసుకున్నారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఫోటోలు వేసుకుంటే మా అమ్మతో మా నాన్నతో మా తాతతో వేసుకోవాలి, మా భూమి ఇచ్చిన వాళ్ళు వేసుకుంటాం. అంతేగాని అప్పుడు ముఖ్యమంత్రి ఏదన్నా ముఖ్యమంత్రిలో వచ్చి రాజకీయ నాయకుడు టెంపరీ ఇచ్చే కూటమి పాలనలో రాష్ట్ర పరిస్థితి దయానీయంగా ఉందని వైసీపీ నాయకులు అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి మరిచి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నారా లోకేష్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న భయంతో అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రులు దౌర్జన్యాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధి, ట్రాన్స్పరెన్సీ, ప్రజల యొక్క కొనుగోలు శక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధనం పెట్టుబడి ఈ రంగాల్లో చాలా ట్రాన్స్పరెంట్గా పరిపాలన సాగింది. రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఈ సంవత్సర కాలంలో
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఎవ్వరికైనా బాధ కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు అనేక రకాలైన మాటలు చెప్పారు. ఆదాయాలు సృష్టిస్తా అన్నాడు, సంపద సృష్టిస్తానన్నాడు, ప్రజలకు ఆదాయాలు పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేస్తాను, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తాను అని అనేకమైన గొప్ప విషయాలు చెప్పి నమ్మించాడు. సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి. ఇవాళ రాష్ట్ర పరిస్థితి చూస్తే దయనీయమైన స్థితికి నెట్టబడతా ఉంది. తిరోగమనంలో రాష్ట్రం వెనక్కి వెళ్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం బురద జరుగుదాం, ఆయన ఏ విధంగా వ్యక్తిత్వ హననాన్ని చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఏ విధంగా క్రిమినల్ కేసులు పెడదాం, వేధిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వారి మీద లేనిపోని కేసులు పెట్టి ఆ కేసుల్లో విరికించి వేధించి భయపెడదాం అనే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆయన అమలు చేస్తున్నాడు. సమయం అంతా, శ్రమంతా, సామర్థ్యం అంతా చంద్రబాబు నాయుడు గారు దీని మీదే ఉపయోగిస్తున్నాడు తప్ప రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, ప్రజల యొక్క బాగోగుల గురించి కానీ ఆలోచించే పరిస్థితే లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు కొనసాగించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నాడు. ఇవాళ మనం చూస్తే ఎంత దుర్మార్గం అంటే బాలాజీ గోవిందప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.